రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీ స్థాయిలో క్యూ లైన్లు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. ఒంగోలు పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, లక్ష్మీదుర్గ రేపటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరగడంతో గత 2 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన జనంతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఒంగోలులోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ 2 రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్ల కోసం జనం అయితే భారీగా వస్తున్న పరిస్థితి. ఇటు ఒంగోలు రిజిస్టర్ కార్యాలయంతో పాటు ఇటు మార్కాపురం, చీరాల, కందుకూరు ప్రాంతాల్లో కూడా పరిస్థితి అయితే ఇలాగే ఉంది. నిన్న నుంచి కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు జనం అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కూడా రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. ఏదైతే జనవరి 1 నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ పెరుగుతాయని చెప్పని ముందుగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత నెల రోజులు టైం ఇవ్వడంతో మళ్ళీ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఈ సందడి కనిపించలేదు. అయితే రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ వాల్యూలు పెరగడంతో ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళంతా కూడా ముందుగానే వస్తున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ఇలాగే దర్శనమిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే రిజిస్ట్రేషన్స్ చేసుకునే వాళ్ళ కోసం వచ్చిన వారి జనంతో క్యూ లైన్లు నిండిపోయిన పరిస్థితి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. ఏదైతే జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే నిన్న నుంచి కూడా జనం అంతా కూడా ఒకసారిగా రిజిస్ట్రేషన్ల కోసం తరలి రావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. ఏదైతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో కూడా జనమంతా కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొంతమంది తమ వంతు కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న నుంచి కూడా రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భూములు వాల్యూలు పెంచారు. ఏదైతే గతంలో భూముల విలువ తక్కువగా ఉందని ఏదైతే ప్రభుత్వం భావించిందో ఆ ప్రాంతంలో ఇటు జిల్లా కలెక్టర్లు ఏదైతే నిర్ణయించిన ధరల మేరకు అయితే భూముల విలువ పెంచారు. అయితే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని భావించారు, ఆ ప్రాంతాల్లో భూముల విలువ కూడా తగ్గించారు. కానీ ఏదైతే భూముల రేట్లు పెరుగుతాయని చెప్పని భావిస్తున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఏదైతే కొనుగోలు చేసిన వాళ్ళు అంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే రేపు ఈ జనమంతా కూడా క్లియర్ అవ్వాలంటే అర్ధరాత్రి సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రకాశం జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కూడా పనిచేసిన పరిస్థితి. ఈరోజు కూడా సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ఎప్పటికీ పూర్తవుతుందన్న ఇదైతే జనంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇప్పటికే తమ పేరు నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా అర్ధరాత్రి అయినా కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామంటూ కూడా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. లక్ష్మీదుర్గ.